నమస్తే. నవమాసాలు మోసిన తల్లిని కడతేర్చిన కసాయి బిడ్డ. ఈ ఘటన మన జీడిమెట్ల పరిధిలో అయితే జరిగింది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డ ఈరోజు యమపాశమై అయింది. కొద్ది రోజులుగా పరిచయమైన ప్రియుడి కోసం అడ్డు తొలగించుకోవాలి. నా తల్లి ఉంటే అతనితోని నాకు వివాహం కాదు. అతనితోని తిరగడానికి నాకు వీలు ఉండదు అని ఆ తల్లి, ఆ ప్రియుడు వాళ్ళ తమ్ముడితోని కలిసి ప్లాన్ చేసి మరి తల్లిని హత్య చేసిన ఘటన మనకైతే ఈ హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది. దాదాపుగా శివకి 19 సంవత్సరాలు, యశ్వంత్ అంటే వాళ్ళ తమ్ముడికి 18 సంవత్సరాలు. ఎవరైతే ఈ అమ్మాయి ఉందో తేజశ్రీ, తనకి 16 సంవత్సరాలు, 10th క్లాస్ అమ్మాయి. ఈ 10th క్లాస్ అమ్మాయికి ప్రేమ పిచ్చి పట్టి ఆ అబ్బాయి మీద మోజుతోని ఆ అబ్బాయి నల్గొండలో ఉంటాడంట. నల్గొండలో ఉన్నప్పుడు కూడా ఆయనను పిలిపించుకొని సోమవారం తల్లి పాపం అంజలి గారు తనైతే పూజ చేసుకుంటే సమయంలో ఆ బిడ్డ కసాయి బిడ్డ వెనుక నుండి దాడి చేసి తలపైన బాధిందంట. తర్వాత కత్తితోని పీక కోసేసిందంట. తర్వాత ఇదంతా బయటికి తెలిస్తే ఇక నాకు పని అయిపోతుంది అంటే ఇది ఏ విధంగా చిత్రీకరించాలని ప్లాన్ చేసి ఇక వాళ్ళ పెద్దమ్మలకు ఫోన్ చేసిందంట. ఎవరు? ఈ తేజశ్రీ అనే అమ్మాయి పెద్దమ్మలకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుండి కింద పడిపోయింది, గాయాలైనాయని కళ్ళబొల్లు మాటలు కుటుంబ సభ్యులకు చెప్పి నమ్మించాలనే ప్రయత్నం కూడా చేసిందంట. కేసు నమోదు చేశారు. ఈ ఘటన మానవ సంబంధాలు ఎటువైపు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ సంబంధాలు అక్రమ సంబంధాల మోజులా ఒక తల్లి ఏమో పిల్లలను చంపింది, 3 పిల్లలను చంపింది. ఆ ఘటన కూడా చూసాము. భార్య ఏమో భర్తను చంపిండ్రు. ఈరోజు 16 సంవత్సరాల చిన్న అమ్మాయి, నిజంగా 16 సంవత్సరాలు 10వ తరగతి చదువుతా ఉన్న చిన్న అమ్మాయి అడ్డుగా ఉన్న తల్లిని కూడా హత్య చేయడానికి పూనుకుందంటే ఎంత విడ్డూరంగా కనబడుతుందో మనం చూడొచ్చు. ఈ ఏదైతే ఈ అబ్బాయి ఉన్నాడో శివ అనే అబ్బాయికి ఇన్స్టాగ్రామ్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ అంట. బయటికి వెళ్ళి తిరిగేటోళ్ళంట. ఆ తిరుగుతున్నప్పుడు తల్లి మందలించేదంట. ఎటు వెళ్తున్నావు, ఎటు వస్తా ఉన్నావు అని చాలా మందలించేదంట. అన్ని విషయాలుగా మా అమ్మాయి నాకు అడ్డుగా ఉంది, మా అమ్మ అడ్డు తొలగించుకోవాలని ఆ కసాయి తల్లి ఆ కసాయి బిడ్డ చేసిన ఈరోజు అఘాయిత్యం చూస్తే చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉన్నాయి. ఈ మానవ సంబంధాలు ఎటువైపు వెళ్తా ఉన్నాయో అన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన తరుణం అయితే కనబడతా ఉంది. ఈ ఘటన జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగింది. మరి ఇంకా పూర్తి సమాచారం అయితే మనకైతే రావాలి. వాళ్ళ బంధువులు కూడా రోధిస్తున్న విధానం అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం.